సో ఇటీవల చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది, బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఐఏఎస్లు కలుస్తున్నారు అని. దానికి రీజన్ ఏమనుకోవాలి సార్? ఎవడు భయం వాడికి ఉంటుంది. నువ్వు ఇక్కడ దేవుళ్ళు ఆడట్లేదు ఎదమ వేసుకుని 16 సీట్లు వెళ్ళిక ఏమైనా వేసుకుని పోయావు కదా మొన్న దేవుళ్ళు ఆడడానికి. అలాగే ఎవడు దేవుళ్ళు ఆడడం వాడికి ఉంటుంది. ఈ పాట అర్థం అవుదా? బ్యూరోక్రాట్స్ అని ఎంప్లాయీస్ ఇలాగ స్నిఫర్ డాగ్స్లో ఫస్ట్ స్మైల్ చేస్తారు, ఇది ఉంటుందా నెక్స్ట్ సభకు నమస్కారం అని. తర్వాత వాళ్ళ కథ వాళ్ళకి ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఈ సంవత్సరం దాటితే చూడమ్మా నిరాకరణ, సాయ నిరాకరణ చాలా వరకు స్టార్ట్ అవుతుంది ఎంప్లాయీస్లోంచి, బ్యూరోక్రాట్స్లోంచి. చాలా కష్టం. రేవంత్ రెడ్డి గారు చూడు, 4 ఐఏఎస్లు ఇవ్వండి, 4 ఐపీఎస్లు ఇవ్వండి, ఎంత అర్థిస్తున్నాడు. మనకు బంగారంలో పనికొచ్చిన వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులకి జీఏడీలకి అటాచ్ చేస్తే దేనికి? ఇది వ్యక్తిగత వ్యంజంటాలు తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వ స్థాపనలు. ఎవరు గమనించాలనుకుంటున్నారా? ఈ ఫెడరల్ సిస్టంలో ఏంటంటే రిపబ్లికన్ స్టేట్స్ కింద వీటికి స్వయం ప్రతిపత్తి ఉండి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉండవు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇంటర్వెన్షన్స్ లేక సర్టన్ టైమ్స్ దే హావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. ఇవి కుదరనప్పుడు ఉంటుంది అసలైన కథ. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఏం చేయాలి అనుకుంటుంది సార్? ఎలాగోలా ఈ సీదానాయి నికలాతో ఉంగ్లీ తేడా కరికే నికాలనా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రిపేర్ అయి ఉన్నారమ్మా. నీకు చెప్తున్నాను, చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం. పొరపాటున సీల్ కవర్ ముసలోళ్ళు మార్చారా ఆయన బీజేపీ ఖచ్చితంగా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఈటల రాజేందర్ పార్ట్ 2. ఓకే, ఆయన ఎటు చేయాలో బెగోళ్ళు ఆడుతుండు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన వస్తాడు, వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ అరుపులు కేకలు కొంత వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి దానికోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఓకే, ప్రాంతీయ పార్టీలు ఎలా అయినా నాశనం చేయాలి అనేది బీజేపీ ప్లాన్ అయినప్పుడు, మరి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తట్టుకొని నిలబడగలరా? నిలబడతారు, ఎవరైనా నిలబడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒరిజినల్గా నిలబడే సామర్థ్యం ఉంది, కానీ అలాంటిది ఎందుకు నిలబడలేదన్నదే మాలాంటి వాళ్ళు ఆక్రమణ. ఇప్పుడు ఇంటెన్షనల్గా నీకు ఎవడో వచ్చి నీకు వెనక నుంచి చైన్లు అవుతాడని ఇంట్లో ప్రిపరేషన్స్ పెట్టి పంపించారు అనుకోమా, నువ్వు ఎంత జాగ్రత్త పడతావు? అప్పటిదాకా వేసుకొని జాకెట్ కూడా వేసుకొని చాలా పకడ్బందీగా వస్తావు, ఇక్కడ దాకా జిప్ పెట్టుకుని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా తెలిసి కూడా జాకెట్ కూడా కోసేస్తారు, జర్కిన్ వేసినా ఇచ్చేస్తారు, ఇవన్నీ చెప్పి భయం పెడుతున్నారు అనుకో, నువ్వు ఎంత ప్రికాషనరీగా ఉంటే ఇలా పట్టుకు కూర్చుని వెళ్తావు. అవును కదా? అయినా సరే దొంగతనం ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది ఇక్కడ. నువ్వు జాగ్రత్తగా గమనించు. సామధాన దండోపేదాలు అంటారు చూడు, అలా నయాన్నో భయాన్నో బీజేపీ ప్రభుత్వ స్థాపన కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టేస్తున్నారు వాళ్ళు. దాంతో వ్యవస్థలతో ఇలా గేమ్ చేస్తున్నారు. ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈడీ కేసు పెట్టి కవితమ్మని అరెస్ట్ చేస్తే ఏం చేయగలిగారు? తండ్రి అయ్యండి కూడా, ఒక్కగానొక్క కూతురు. ఎంత జరుగుతున్నా ఏం చేయగలిగారు? ఇప్పుడు మమతా బెనర్జీ చూస్తుంది ఎస్ఐఆర్ మీద, ఆవిడే లా వకీళ్ళు పట్టా తీసుకుని వచ్చి ఆవిడ వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసింది. ఏమైనా వచ్చిందా ఫేవర్ ఆవిడకి? ఎంత జరుగుతున్నప్పుడు ఏం చేయగలరు ఎవరు? ఈ నిస్సహాయ స్థితిలో కేంద్ర ప్రభుత్వ, నేను అందుకే చెప్పాను, హిట్లర్ ఇంప్రూవ్డ్ డిప్లొమాటిక్ వెర్షన్ అంటే నరేంద్ర మోడీ. ఇది మనం తెలుసుకుంటే చాలామందికి బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ చేస్తారా, చిన్నపిల్లలు ఏడుస్తుంటే పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఎలా ఇచ్చారో ఈయనకి ఉద్ధరించడానికి ముఖ్యమంత్రి చేస్తే మడతెట్టేశారని అర్థం. క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ ఈజ్ నథింగ్ బట్ లోకేష్ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడని ఇంట్లో సంతృప్తి చెందడానికి మాత్రం ఉపయోగపడుతుంది. బట్ తెలుగుదేశం అంతర్ధానం సద్యం. ఈ కండిషన్స్తోనే నాకు తెలిసి ఇంత సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళు. అయితే ఆలోచించిన 124 అవన్నీ అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఆ బీఆర్ ఎలక్షన్స్ చూసిన తర్వాత నేనైతే ఇంకా విశ్లేషించడం అనవసరం, సీరియస్ చెప్తున్నా. వాళ్ళు తలుచుకుంటున్నారు, ఎత్తేస్తున్నారు ప్రభుత్వాలు, అంతే. ఇది బైబ్యాక్ అగ్రిమెంట్. నితీష్ కుమార్ స్పాన్ ఆఫ్ నో టైంలో రాజ్యసభ తీసుకుంటున్నాడు, పోతున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి వదిలేసాడు అన్న దగ్గర ఏదైతే డెసిషన్ అయిందో ఇది కూడా అదే విధంగా. ఇది కొంచెం 45 years ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి దీనికి కొంచెం స్ట్రాటజికల్గా కొట్టారు. సో ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ఇష్యూ కూడా అట్లానే అనుకోవచ్చా? గతంలో ఎప్పుడైతే బీజేపీకి సంబంధించిన నాయకుడు కామెంట్స్ చేశారో ఆ తర్వాతే వాళ్ళ ఆవిడ బయటికి రావడం, డైవర్స్కి అప్లై చేయడం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా స్ట్రాటజీ ప్రకారమే, బీజేపీకి సహకరించట్లేదు కాబట్టి టీవీకేని స్టార్టింగ్లోనే ఒత్తేయాలి అనుకుంటుంది అనుకోవాలా సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది? అది జరుగుతుంది. ఇప్పుడు నీకు వాళ్ళు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, ఎవరో ఒక భుజాన్ని వాడతారు, షోల్డర్ నుంచి గన్స్ ఫైర్ చేస్తారు. గతంలో వైఎస్ఆర్సీపీని యూజ్ చేసిందంతా పవన్ కళ్యాణ్ ఇన్స్టిగేట్ చేయడమే కదా ఆయన చుట్టూ. ఇప్పుడు విజయ్ ఇన్స్టిగేట్ చేస్తారు పొత్తిచ్చి దగ్గర. ఓకే, సేమ్ అంతే. ఇక్కడ మీకు తెలుగు రాష్ట్రాల మీద ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. వ్యక్తిత్వ హననమే. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఆడపిల్ల విషయంలో అన్న పరిస్థితి వస్తుంది కదా, అది కేసీఆర్కి తీసుకొచ్చారు. అక్కడ ఇంటిలో ఆడవాళ్ళతోనూ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇదే చూసుకోవాలండి ఈ టెరిటరీలో. చంద్రబాబు గారి ఫ్యామిలీలు
వీటి చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళదొక ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన ఆడవాళ్ళ విషయం అయితే ఒక యాడ్ స్టిక్, పవన్ కళ్యాణ్కి సంబంధించింది అయితే ఒక యాడ్ స్టిక్, జగన్మోహన్ రెడ్డి అయితే అసలు యాడ్ స్టిక్ ఉండదు. ఇక్కడ అంతే. అయితే బీజేపీ ఇంకో జన్మెత్తినా 8 ఎలా గెలిచింది పార్లమెంట్? ₹1 తెచ్చాడు ఎప్పటికి బడ్జెట్లో. అది ఎవరు గెలిపించారు అసలు? ఎవరికైనా అర్థం అవుతుందా? ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీ, మోడస్ ఆఫ్ ఆపరండి అంటారు దాన్ని. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరండిని రీడ్ చేయకపోతే నాకు తెలిసి కేసీఆర్ లాంటి మౌనం అదే. ఓకే, వీళ్ళు ఎట్ నుంచి మడతెడుతున్నారు, మనం దీని మడతకి తిరిగి మడతకాజీ ఎలా చేయాలన్న దాని మీద ఆగి ఉన్నాడు ఆయన. ఇక్కడున్న ఆర్ట్స్ని ఆయన ఓవర్కమ్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.